కోపం వచ్చి రోషంతో తంతాడేవాడు భయం అంచేత అవన్నీ తీరినవాడే తప్ప మన దగ్గర రావటానికి వీల్లేదని రూల్స్ పెట్టే ఉండవు. అంటే వచ్చిన చోటు వాళ్ళు నువ్వు ఏం చేసినా సరే, బుర్ర కొరిగినా సరే, మరి మసిబొట్లు పెట్టినా సరే అలా చూస్తూ ఉంటే అదే రావటం పక్కకి వెళ్తాం. భలే రూల్స్ పెట్టాడన్నాడు. సిద్ధ సాత్విక బుద్ధుల సూర్యజనుల లౌక్య మెరుగని వెర్రిగొల్లను ఒక పక్కేమో వీళ్ళు చదువుకునే వాళ్ళు చూస్తే లౌక్యం తెలియనటువంటి వెర్రిగొల్లను ఒక పక్క, చదువుకున్న వాళ్ళు చూస్తే నీ గురించి రాసిన పుస్తకాలు చదువుకుంటే కానీ నీ దగ్గర రాలేవు. అదే ఇది నాస్తిక పుస్తకాలు, ఈ మరి ఈ క్రైమ్ లిటరేచర్ ఇవి చదివితే రానిస్తాడా? వాడి గురించి క్వశ్చన్ చేస్తాం కదా. అందుకని నిన్ను గురించి ప్రాపగండా బుక్స్ ఏమో వీళ్ళు చదువుకోవాలి వీళ్ళంతా, అప్పుడు నువ్వు రాలి. చదువుకోని వాళ్ళేమో వెరిమూడ కొడుకు ఈతో పాటు అడవుల్లోకి అక్కడ తిరుగుతూ ఉండాలి. నీ సుఖము నింపి వారికి నింగి చూపి నీకేమో వాళ్ళు వెన్న పట్టుకొచ్చి స్నానం చేయించి ఏదో నెత్తిన కిరీటం పెట్టి ముంగుర్లు చిన్నగా సవరించి ఏదో ఉత్తరీయం కప్పి బట్ట కట్టి చేస్తూ ఉంటే మరి మాకు నువ్వేం చేసేవయ్యా అని అడిగితే తప్పుడు నిష్కామకర్మలో ఉంటున్నావు. మరి విజయలో రూల్స్ అన్నాడు. అదేమి అడగకూడదండి. అది వారికి చేస్తూ ఉంటే మనకే అది పరిస్థితిగా ఎందుకు ఇది అని అడిగితే కడిపోతాయంటే నిష్కామ కర్మలో ఉండాలి. మరి నిష్కామ కర్మలో అంటే ఏనాడు కూడా ఆయన చేయించుకుంటున్న చాకరికి ఎందుకు అని అడగకూడదు. మాకేదో ఇది కావాలి అది కావాలంటే తప్పు, అలా అనకూడదు. అట్లా అన్నవాళ్ళు ఇక్కడ ఉండకూడదు అంటాట. ఈ రూల్స్ ఎట్లా ఉన్నాయో చూడండి అన్నాడు వీడు. లోకాన్ని నువ్వు మోసం చేస్తున్నావు అంటున్నాడు. నీ సుఖము నింపి వారికి నింగి చూపి ఏమిటి నువ్వు ఇచ్చేటువంటి ఫలితం అంటే అలా చూడండి నేను కనిపిస్తానంటున్నట్ట. ఏది ఆకాశానికి అతీతంగా అవతల ఉన్నటువంటి వాడిని నీలదేహుడిని వేదాహమేతం పురుషం మహంతం అది అవన్నీ చెప్తుంటే అమ్మ అనుకుని దండం పెడుతున్నారు వీళ్ళంతా. ఇది పద్ధతిగా ఉంది అన్నాడు. ఆడికి పోయేమో ఇటు పైన ఆడలేవు, ఇన్నాళ్ళు ఆడావు ఇప్పుడు మన దగ్గర లాభం లేదు అని సంగతి అన్నాడు. ఎవరి కూతుండ్రు హరి ఎంపు అని ఎవరి కడుపు మండకుంటును నీ లీల మండదెప్పుడు. కోరికలు లేవటంతును కోపమేళ్ళ సత్యమాకని నిర్భీతి సాగే నీకు. నీ అలుసదే కదా మా కోరికలు లేవని కోపం చచ్చిందని, అదే కదా నీ ధైర్యం అన్నాడు. అనుకు విష్ణుచిత్తుడు నిందలాడు వేళ రాజు చేస్తున్నట్టు ఓ పద్ధతి లేదు ఏం లేదు వెళ్ళిపోతున్నాడు. చూస్తూ ఉంటే చూపుతుండిరి బ్రహ్మాది సురగణంబులసట భయపడి ఏమి చేయగలేక ఏమిట్రా స్వామి ఇలా అనిస్తున్నాడు, ఎవడు ఎన్నడు అనలేదు అని బ్రహ్మ ఇంద్రుడు రుద్రుడు వీళ్ళంతా కడుపు ఇలాగా చూస్తున్నారు. ఈయన అడ్రస్ ఇస్తాడా తనమని ఈయన చూస్తున్నాడు, వాడు తిడుతున్నాడు, వీళ్ళంతా మధ్యలో ఉంటుంది చూస్తున్నారు. సమస్త దేవతలను చేపంతా చూస్తున్నారు. ఎన్నడూ ఇట్లాంటి జరగలేదే, ఏదైనా మనకి ఏం మన ఏమైనా చేయవలసి ఉంటుందా ఇప్పుడు వాళ్ళు సపోర్ట్ చేయడానికి. అనుకు విష్ణుచిత్తుడు నిందలాడు వేళ చూసుతుండిరి బ్రహ్మాది సురగణంబులసట భయపడి ఏమి చేయంగలేక ఎరుగలేకయు రంగని పరమలీల. ఒకవేళ వీళ్ళు ఏమైనా చేసుకున్నా ఈయన నోర్మయ్య అతడికేడు అని అన్నాడు అనుకోండి, ఈయన ఏమో వీళ్ళకి ఆయనకి ఏం లావాదేవీలు ఉన్నాయో వీళ్ళంతా ఫూల్స్ అయిపోతారు. అది అయిపోతాం. అత్తకోళ్ళు దెబ్బలాడుకుంటుంటే ఆడెవరో వెళ్ళి మధ్య దూరం ఎందుక మేము ఇద్దరు మా వ్యవహారాలు చూసుకుంటే నీకేమో ఈరోజు అని ఇద్దరు కలిసి తిన్నారు. ఆ మోస్తరుగా వస్తుంది. అందుకని వాళ్ళు ఏమీ చేయలేక అలా చూస్తూ నిల్చున్నారట. గుండెలంతున కరిగిన గోదకు అప్పుడు ఆయన స్వామి తన వక్షస్థలం మీద ఉంది కదా ఆవిడ లోపల ఆవిడని ఇంచుకంత మెలకువ కలిగించి అనియ స్వామి చూడు కొంచెం తెలియచ్చిందా బయటికి చూడన్నట్ట. చూస్తే ఏం తిడుతూ ఉంటాం వ్యవహారం అంతా కనిపించింది. పిచ్చుగుడు ఎగిరిపోతున్నట్టు అక్కడ నుంచి ఆయన చూస్తుంటే మీ నాన్న చూసావా అన్నట్ట. కానీ నీడు కథమున నాకెన్ని నిందలయ్యే నువ్వు అడగటం లేదు చట్టం లేదు వచ్చేసేసి హృదయంలోకి తూరిపోతుంది. వాడు చూడు ఎలా తీరుతున్నాడు వీనన్నట్టు. నీకు ప్రేమయు నాకేమో నింద తక్కే, నా ప్రేమ నీకు తక్కింది, నాకేమో మీ నాన్న నిందలు తక్కినాయి. ఇది ఇంకే కదా పద్ధతి అన్నట్టు. ఇంకా పిక్చర్ మొత్తం తిప్పి చూపిస్తున్నాడు వాడు. జీవులకు నాదు ప్రేమను చిరిమి పెట్టి జీవుల సగడు నిందలు స్వీకరింప పరమ సంతోషమది నాకు పద్మనయన ఇది శాశ్వత లీల నా కింది వదన. ఇవాటిది కాదు, ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి కూడా మన బిజినెస్ సిటీ అన్నాడు. వాళ్ళకు మన ప్రేమ ఇవ్వటం, వాళ్ళందరూ తిట్టేటువంటి తిట్లు బూతులు నాని మన సంఖ్యలో వేసుకుంటూ ఉంటాం. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే బిజినెస్ జరుగుతుంది, ఏదో బండి నడిచిపోతుంది అన్నాడు. విష్ణుచిత్తుడు
నిందించి విసిగిపోయి తిట్టి 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 రాతి విగ్రహం తప్ప ఏం కనిపిస్తావు వాడికి? ఎంతసేపు తిడతాడో ఆయాసం వచ్చింది, విసిగి అప్పుడు అన్నట్ట పోయి వచ్చేదా నిన్నేమి చేయలేని వాడని అనుకు తలపకు. ఇదేం చేయలేకనే వెళ్ళిపోతున్నాను అనుకున్నాను, జాగ్రత్తగా ఒక్క చింపేస్తాను, నీ సంగతి తెలుస్తాను. పంపే నన్ను విల్లిపుత్తూరిన స్వామి నల్లనయ్య, మా ఊళ్ళో దేవుడు విల్లిపుత్తూరులో ఉన్నటువంటి గోపాల స్వామి, ఆయన శ్రీరంగాన్ని చూసిరారా అని పంపాడు. అంచేత ఇక్కడ వచ్చి నేనేదో అమర్యాద చేస్తే ఆయనకి అమర్యాదగా ఉంటుంది, వెళ్ళి నా కూతురు ఏదో ఆయన్ని కూడా అడుగుతాను, దాని సంగతి ఏదో తెలిసి అప్పుడు వస్తాను ఉండన్నాడు. ఆయన పంపించినప్పుడు ఇక్కడికి వచ్చి గలమ చేయకూడదుగా, ఆయన ఇస్తానుగా. అతడి సర్వమునకు సాక్షి అగుతూ నిలుస్తూ అతని మర్యాద నిలబెట్టుటది నాకు గారే కర్తవ్యం. పంపినవాడి మర్యాద నిలబెట్టద్దా మరి? అతనిని కాంచి వస్తును, వాడు నీవలేనే ఆయన ఆ పైన చూడు. అక్కడికి వెళ్తే నా కూతురు అయ్యో నువ్వే తీసుకెళ్ళావుగా ఊరికి అన్నాడు అనుకో, వాడును అప్పుడు చూసుకో నాకు అబ్బా అన్నాడు, మరి తిరిగి వస్తాడు. నీవెటకు పోవు వాడవు, నేను ఎటకు పోవు వాడను. మన ఎక్కడ దుకాణాలు ఎక్కడికి పోవు కదా, ఇది పెద్ద మరి ఎస్టాబ్లిష్మెంటే, మంది పెద్ద ఎస్టాబ్లిష్మెంటే. నువ్వు ఎక్కడికి పో అంటే భగవంతుడు ఎక్కడికి పోవడం, భక్తుడు ఎక్కడికి పోవడం. నీవనేటువంటి అభిప్రాయం నేననే అభిప్రాయం రెండుగా వేరుగా ఉన్నంతసేపు భక్తుడు భగవంతుడు కనుక ఈ రెండు ఎక్కడికి పోతాయి? గుణము నిలువకై ఉన్న నా మనస్సు లేదు. జాగ్రత్త, నీ దగ్గర గుణం ఉంటేనే నా దగ్గర మనస్సు ఉంటుంది. అంటే మంచి గుణం ఉన్నదో మంచి మనస్సు ఉంది, అవి ఇవి తెచ్చి పెడతాం. నీ దగ్గర దుర్గుణం ఉన్నట్టు రుజువైందో నీ టాపులు అయిపోతున్నా ఉండవు అన్నాడు. ఇంకొక అర్థం ఏంటంటే గుణం అంటే త్రిగుణాలు, సత్వరజస్ సమస్యలు. అది ఉంటే నువ్వు నేను అని ఇద్దరం ఉంటాం. అది వెళ్ళిపోయేటప్పటికి ఇక నువ్వు లేవు నేను లేను అన్నాడు. అంటే ఒకటే గుణము నిలువకై ఉన్న నా మనసు లేదు, నేను లేను, ఇక ఆ పైన నీవు లేవు. మనకు అక్కడ దాకా వచ్చిందంటే మరి నేను లేను నువ్వు లేవు, జాగ్రత్త చూసుకో సంగతి ఏమిటో అన్నట్ట. అంటే విశిష్టాద్వైతానికి ద్వైతానికి అద్వైతానికి మధ్యగా నుంచి మాట్లాడారు. నేను ఉన్నా నువ్వును ఎక్కడికి పోతావు, కానీ ఆ తేడా వచ్చిందంటే నేను లేదు నువ్వు లేదు, సంగతి చూడండి అనుకు భార్యయు తనదు శిష్యాడి గూడి వెంట నడువగా చకచక వెడలిపోయే భక్తి పెళ్ళున భవ్య కోపంబు పొంగి పట్టరానట్టి ఆవేశ పటిమతూతూ భార్యను తీసుకుని రా పద సంగతి ఏమిటో కనుక్కుందాం అన్నట్టు గబ గబ వెళ్ళిపోయారు వాళ్ళ ఊరు. ఒక్క పెట్టున విల్లిపుత్తూరు వచ్చి కూడి నీళ్లు లేనట్టి వేడి మీద పయనమునరించు పడలిక పాదుకొనగా గుడికి చెర చెర నడచను కోపమూర్తి. మంచిని కూడా తాగలేదు నేను సాయంత్రం నుంచి, మరి తాగనన్నాడు కదా, సంగతి తెలియ వరకు తన ఊరొచ్చి గుడిలోకి వెళ్ళిపోయాడు. కోపమెల్లను తన స్వామి కొమరు మోము చూసినంతన తన ఊళ్ళోకి వచ్చి గోపాలస్వామి మొహం చూసేటప్పటికి దుఃఖమై సుళ్ళు తిరిగి ఇంత కోపం ఏడుపైపోయింది వాళ్ళు చూసేటికి. జవురించిన మొగమును చెదరు పెదవి నీరు గ్రమ్మిన కన్నుల నిలిచి అని ఆయనతో అన్నట్ట. స్వామి నీడగు గీటుదాట గిటులే సన్నాను శ్రీరంగము. ఎందుకయ్యా శ్రీరంగం అంటే నువ్వు విన్నా? శ్రీరంగంబో శ్రీరంగము, నువ్వు ఇక్కడ నాకు ఉన్నావు పెళ్లిదేనంటే శ్రీరంగం బొమ్మ, నువ్వు చెప్పినప్పుడు వెళ్ళాను. బాములు గ్రముసు వచ్చే అన్ని కూడా మహాపదలు వచ్చేసినాయి. అదేదో ఎవరో ప్రతి దేవుడి దగ్గరికి వెళ్ళి మొక్కమంటాడు. వీడికి ఒళ్ళు మండిపోయింది, ఆపదలు వచ్చేసినాయి వెడితే అక్కడికి. ఎన్న సురుగులు పడ్డాను నీ మ్రోడ ఆరామక్ష్మాతలి త్రవ్వి నీ కరుణ చేరల్ పూలు పూజించుకో. నా మౌనం బది నీకు నచ్చకయే నానా కష్టములు కూర్చికే. హాయిగా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నీ దొడ్లో పడుండి తవ్వుగోల పుచ్చుకుని నీ పువ్వుల తోటల్లో తవ్వి పాతులు చేసి నీళ్లు పట్టి చేరలతో పువ్వులు పూయించి దోషులతో తెచ్చిపోతూ ఉంటే నీకు నచ్చలేదు. ఇలా నన్ను చేసావు చివరికి చూడే నడిచికెళ్ళి ఏమని చెప్పమందు విహి మరి రంగడు నువ్వు రంగడని పూల రంగడై నీ మదికెక్కున తనయను మెరుపుతో హరించే. నేను ప్రేమించిందే నా కూతురు, దాన్ని ఎత్తుకుపోయాడు వాడు, ఇప్పుడు ఏం చేస్తావు చేసుకో అన్నాడు. అంటే తన కూతురు కాదా, నేను ప్రేమించిన పిల్లని వాడు ఎత్తుకుపోయినాడు, ఇంకా నువ్వు వాడు తెలుసుకుంటున్నారు. ఏమని చెప్పమందు విహి మరి రంగడు పూల రంగడై నీ మదికెక్కున తనయ నెరుపుతో హరించే. వేడినన్ బతిమాలాను కనుక్కుని నామము పెట్టి పంపే. మరి నవ్వడు పుల్కడు నిండు మౌనమే నియమముగాగా నిలిచే. బలి నిందల దూసిన తిప్పిపోసిన తిట్టాను ఏమీ లేదు, ఆనందించుంటాడు, ఏం చేయను
కాల్వల్ గట్టుచు కట్టి నీరులుక, నా భార్య చూడు ఆవిడ ఎలా ఉందో పరిస్థితి కూతురు కోసం. కాల్వల్ గట్టుచు కంటి నీరులుక దుఃఖాక్రాంతన భార్యయం నిల్వంజాలక విహ్వలించే కనవే నీవైన నోదార్చవే. కల్వల్ జిమ్మెడు నీ కటాక్షమున నా సంసారము నిల్పవే. నోరు తెరిచి అనిపించాడు, నాకే మమకారం ఉందనుకున్నావా, సంసారం ఉందనుకున్నావా అన్నవాడిని నోరు తెరిచి నా సంసారం నిలబెట్టు బాబోయ్ అనిపించేట చివరికి. పిల్వంపోవని పెళ్లి కంపిటివి ఈ దీపత్సమున్ దీర్పవే. కానుపింపని గోదను కానుపించి నా గృహిణి ప్రాణములు నిలిపి నందతనయ, మంచిగా నా దుస్సుతను గ్రహించి నీదు కాపురంబును కూడా నిలుపుకొను. నా పిల్లలు నాకు చూపించి నీ కాపురం నువ్వు నిలబెట్టుకోమని ఎత్తుబడి చూస్తూ అన్నాడు. అనుకు విశ్వచిత్తుడు ఆక్రందనము చేయ ఊరి వారలెల్లా చేరి అతడ నవ్వుకొనిన వారు, నాలుగు బలికిన వారు, జారిపడిన వారు సాగితనిరి. చూశారట కసి ఏమిట్రా కూతురు ఏమిట్రా, దేవాలయంలో ఏమిట్రా, మాయమవుతాం ఏమిట్రా, బుద్ధి లేదురా, ఒళ్ళేమన్నా పొగరెక్కిందా, ఇట్లా మాట్లాడారట పాపం వాళ్ళు. మీరు కష్ట సుఖాలు తెలియక చేరు బయలుదేరి వెళ్ళిపోయారట. గర్భగుడిలోన దుఃఖంబు గడలు కొనిన విష్ణు చిత్తుని వేణుల విందుగాగా, స్వామి కంఠంబు వేణువు సాగినట్లు వేణులంగో ఎడదకు విప్పుగలుగా. ఆ లోపల ఉన్న గర్భాలయంలోంచి వేణునాథం లాంటి కంఠం స్వామి కంఠం వీడికి వినిపించింది కనికి. మది దప్పి ఏల ఇటు పొక్కెదు తృక్కెదు భూసురేంద్ర. ఏమయ్యా పెద్దవాడి మధ్యాహ్న తప్పిందే, ఇలా ఏడుస్తాడు కంగారు పడతాడేంటి. నీ మది పతిలంబు చేసుకొని మానుము దుఃఖము, నన్ను నమ్మి ఏ యదనున ఎవ్వడెన్నడు భవాంబుధి దుఃఖ భవాంబుధిని ధరింప, దిగులు కొంకు జంకయ్యన పద్ధతి పట్టడు తూలనేటికి. నన్ను నమ్మిన వాడు ఈ సంసార దుఃఖాన్ని దాటకపోవటం కానీ, దుఃఖం అనేటువంటి సంసారాన్ని దాటకపోవటం అన్నది కానీ ఎన్నడూ జరగలేదు. ఊరికి వాపోతాయని సంగతి ఏమిటి చెప్పినట్టు ఆయన. ఏ కరువులను చూసిపోవో, నీ కూతురు లేదు ఎక్కడికో వెళ్ళిపోయింది అంటావు, నువ్వు చిన్నగా చూసావా అన్నట్టు. ఏ కనులను చూసిపోవో చేకొని నా పైన వదలి చింతలు, కూతురు ఉంటే ఉంది పోతే పోయింది అనే దృష్టి ఒక్క మాట అనుకుని చూడు కనిపిస్తుంది అన్నాడు. నా కూతురు అంటే ఎందుకు కనిపిస్తుంది, ఎదురు చెప్పావు కదా నమ్మకారం లేదని. కూతురు నాకుంటే లేకపోతే స్వామి కనిపించాక అని అనుకుని ఒక మాట చూడన్నాడు. మరి నీవే కనుము చేకొని నా పైన వదలి చింతను, మరి నీవే కనుగొను పల్లకీలో నీ కూతురు వచ్చే సొమ్ము నీ వెంబడినే. నీ వెనక పల్లకీలో వచ్చింది చూస్తూ ఊరికి జయ్యిని అరుస్తావేంటి, మాటలు పారేస్తావు అన. సంశయంబు గతురంగను కొనియను చెరలలోన కన్నులు మెరయను. ఆ పల్లకీకి చెరలు వేసినట్టు పరదాల అతి అందులో చూస్తే మెనుకు నగల తారల కొనతూపుల చంద్రకళల గోదాదేవి. సాయంత్రం చంద్రోదయం అవుతూ ఉంటే అంతకుముందు 1-2 నక్షత్రాలు ఎక్కడెక్కడ కనిపిస్తాయి. అలా ముక్కున చెవున తలుకున నగలతో ఆవిడ మొహం కనిపించింది ఆ లోపల. మాట రానట్టి హర్షాన మనసు చిందులాడను పొంగే, తనువెల్ల అలలదూగే. విష్ణుచిత్తుడు మౌనంబు వెల్లివిరియ, స్వామి చూపున లీనమై చల్లబడియే. ఎక్కట నున్నదో ఎరుగక ఇల్లు చేరి గోద, ఎక్కడ మాయమైందో ఎక్కడ పుట్టిందో ఏమో తెలియదు. మళ్ళీ పల్లకిలో కన్ను తెరిచి చూసేది ఆవిడ ఎక్కడ ఉన్నది కంటే గోద. తను వెంట మనస్సు వైకుంఠమందు, ఆ పూటం నుంచి శరీరం మాత్రం వెళ్ళింటి దగ్గర, మనస్సు ఆ కలిగినటువంటి అనుభూతిలో అక్కడే ఉండిపోయింది. గడపు శోభలు భక్తుల కరుణకు 21వరే 21వ రోజున జరిగినటువంటి వృత్తాంతం అది. విన్న వాళ్ళందరికీ సంపదలు కలిగించి వస్తాయి. రోజు తెల్లవారుసామని చీకట్లో వెళ్ళి కోనేటిలో స్నానం చేసి స్వామి దగ్గరికి వస్తూ ఉండేది. ఆ చీకట్లో కోనేటి దగ్గర ఒకడు కనిపిస్తూ ఉండేవాడు, నీలంగా చాలా పెద్ద ఆకారం. అటువంటి స్వామి, వీళ్ళిద్దరూ వేరు స్వాములని కదా, అందుకని నేను ఈ స్వామిని ప్రేమించితే ఆ స్వామి పెళ్లి చేసుకుంటున్నాడు, చాలా దుఃఖం కలిగింది ఆవిడకి. శ్రీరంగేశ్వరుడికి ఇచ్చి పెళ్లి చేశారు. కూడా వీడికి ఆ సందేహం అలా మిగిలిపోయింది. నేను మనసు అర్పించింది ఊళ్ళో ఉన్నటువంటి గోపాలస్వామికి, నన్ను తీసుకెళ్లి పెళ్లి చేసింది శ్రీరంగేశ్వరుడికి,
వాడి గర్భాలయంలో లేనివైనాను నేను. ఈ మధ్యన చింతుమన్నట్టి శాసనమే స్వామి అనుగ్రహించని కదా సర్వస్వము నీవే. ఆ రోజు వరకు రోజు దండ కట్టి తను మెళ్ళో వేసుకుని గుళ్ళో ఉన్న స్వామికి వేస్తుంది ఆవిడ. ఈ రోజు నుండి మా గుళ్ళో ఉన్న స్వామి నా మెళ్ళో వేసుకుని దండ నీకిమ్మన్నాడని చెప్పి ఆయనకి ఇచ్చింది. కానీ నా సర్వస్వం నువ్వే ఆయన చెప్పాడు. నా తనువు ప్రాణము నీరు వక్షమునంతర్లీనమయ్యం కదా. ఆ శ్రీరంగంలో నీ హృదయం మీద నేను లీనమైనాను. మునినే రంగమునందు గర్భగుడిని మూర్తిని విలోకించుకో. ఎప్పుడో లక్ష్మిని వక్షమందుకొనినావు. ఈ నూతన సంబంధము విపుల ప్రేమను స్వీకరించితివో. మా వేణుద్వహుండన్న మాత్రపు మోమోటము మీద నా మనువు సంధానించుతో. లేక గోదపై నిక్కపు ప్రేమ గల్గుటకు నేతన్ మాత్రమే హేతు. నువ్వు నన్ను వక్షస్థలం మీద ఎప్పుడో లక్ష్మీదేవి ఉన్నది అంటారు నీకు. మరి ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నావు. మా గోపాలస్వామి చెప్పినటువంటి మొహమాటంతో చేసుకున్నావా? నా మీద నీకేమన్నా ప్రేమ ఉండి చేసుకున్నావా? ఇటుపైన సంసారం ఎలా నడుస్తుందని అడిగింది ఆయన్ని. ఒంటరిగా వీళ్ళిద్దరు ఉన్నప్పుడు మొదటి రోజున గుళ్ళో సంభాషణ. గుడి లోపలికి వెళ్ళారు, గర్భగుడిలో. అక్కడ సంభాషణ అనమాట. అని నన్ను రంగడుగులకే శాశ్వతముగా అభ్యాక్షి. ఇది ఇప్పటిది కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల కింద ఈ ప్రశ్న వచ్చింది. అందువల్ల అసలు ఇన్ని చిక్కులు వచ్చినాయి. మొట్టమొదటిగా ఏంటో తెలుసిన, వైకుంఠమందున శేషాహిపయన్ ప్రసంగముల నిన్ను లక్ష్మిని బుద్ధయించిన వేళన్ జలరాశి కన్య కనులన్ కిందారణీర్ష్యా విలోకనముల్ తత్పరిహార కల్పనము సంకల్పించనేనంతలో. నిన్ను లక్ష్మీదేవిని ఇద్దరిని సమానంగానే నేను బుద్ధగిస్తూ ఉండేవాడిని. కానీ లక్ష్మీదేవి కంట్లో నీ మీద ఈర్ష్య ఒక్కరో కనిపించింది నాకు ఆ రోజున. కనిపిస్తే దీనికి పరిహారానికి ఏదన్నా ఒక కల్పన చేయాలి అని నేను ఇక్కడ అనుకుంటున్నాను. అక్కడ ద్వారం దగ్గర ఒక విచిత్రం జరిగింది. తన కాదులు నన్ను కాంచునట్టి అభిలాషం రాగా తనక సనందన సనత్ కుమారులు నా దర్శనం కోసం అని చెప్పి ద్వారం దగ్గరికి వస్తే ద్వారం గేట్ దగ్గర ఈర్ష్యతో అడ్డేశారు. ఇక్కడ ఈవిడికి బయలుదేరిన ఈర్ష్య అక్కడ వాళ్ళలో ప్రతిబింబించింది. అంటే ఈయన ఒక కథ కల్పిద్దామని అనుకున్నాడు కదా ఈ ఈర్ష్య పోవటానికి. వెంటనే బయలుదేరింది, మెట్టు దిగొస్తుంది ఆ కథ అనమాట. తన కాదులను కాంచునట్టి అభిలాషం రాగా ఆ దారి చెంతను నా రూపుల ద్వారపాలు రకటం దర్శించి వారించు వేళను భూలోకమునందు దైత్య కళలీలలు చూపి ముమారుగా తనువుల్ పొందుడటంకు శక్తినుడు వృత్తాంతం గుర్తున్నదే. భూలోకంలో 3 జన్మలు రాక్షస రూపం ధరించామని, ఆ పైన మళ్ళీ వైకుంఠానికి రమ్మని ఈ సనకాది ఋషులు ఆ ద్వారపాలకులు చెప్పించడం నీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతున్నారు. ఈమె గోదావరి అనుకుని గోడను నిలిపే వక్షమున ఈ మాటలు మాట్లాడుతూ హృదయం దగ్గర తీసుకుంటే వాడి కన్నులు మూసుకుంటుట. ఊహా అతీత సంస్పర్శమందున లీనంపై కన్నును మోసి నది ఎందో బిందువైడిందగా అనుభూతిని వినువీధి. అనుభవం అంతా కూడాను ఏమి లేనట్టు ఉట్టి ఆకాశం ఉన్నట్టు, ఆకాశం అంతా చీకటి ఉన్నట్లు కనిపించిందిట. అంధతమస వ్యావల్గి వార్ధి భ్రమిధ్వనిమత్ఘోర తరంగ భంగ భయద వ్యాపారము కనుకొనెన్. ఉట్టి ఆకాశం, ఆకాశం నిండా చీకటి, కింద ఏదో మహాసముద్రం బ్రహ్మాండమైన ఘోషలు చేస్తున్నట్టు శబ్దం. ఇది ఇంతవరకు అనిపించింది ఆవిడికి. అంతం వెంటకు లేని నీల గగన వ్యాపారము. అంతులేదు ఆ ఆకాశం ఎటు చూసినా ఎంత ఉందో, తాను అక్కడ ఎందులో ఎక్కడుందో తెలియదు. భూర్ణితధ్వాంతాంబోధిత రంగములు నడుమ గోదండట్టి పీడింపనౌ ప్రాంతోన్మీలిత మృత్యురూప విలయ ప్రస్పర్ధి దంష్ట్రాగ్ర విక్రాంతి స్థూల పిశాచ రూపమెదుటం కనిపించి భీధర్షమై
ఆ చీకటి అంత చీకట్లోనూ మెరుపులాగా కోరలో ఆ చీకటితోనే చేయబడినటువంటి ఒక మహారాక్షస స్వరూపం ఈవిని చేయబట్టి ఎలా లాక్కేస్తున్నట్టు ఆ సముద్రం అలల్లో ఆ అలలు అంత తెచ్చి ఎగురుతున్నట్టు అలలు స్పర్శ తెలుస్తుంది కానీ చీకట్లో ఇంకేం కనిపించడం కానీ ఏమీ లేదు. దాన్ని చేయబట్టుకుని వాడెవడో లాక్కేస్తున్నట్టు ఇలా కనిపించింది. వేరేదేవికి చైతన్యాంతము భీతి భయం ఎంత కలిగిందిటంటే తెలివి తప్పిందిట, మనసు అంత భయం కలిగిందిట. కర్షిత మనస్తత్వం పునన్ గోదకు స్థితస్వచ్ఛ సుధామయూఖపటు రోచిర్ద్వంద్వము ఆ రక్కసు వీతాకారుని చేసి తెలివి తప్పిన ఈవిడి తెలివి వచ్చేటప్పటికి 2 చంద్రకిరణాలు లాంటివి వెలుగురు ఇలా వచ్చినాయట. వచ్చి ఆ రాక్షసుని తాకినాయట. తాకితే వాడు కాస్త మాయమైపోయి చీకటైపోయాట రాక్షసు మాయం. గోదను నభో విధి సముత్తుంగ మార్గాతీతంబుగనుద్ధరించి దశది ప్రస్యంది తేజంబుగా తన సముద్రంలో వాడితో కొట్టుకుంటూ ఉన్నటువంటిది కాస్త సముద్రం నుంచి పైకి లేచి ఇంకా పైకి లేచి ఇంకా పైకి లేచి ఎక్కడో అడుగున సముద్రం ఉండటం కనిపించింది. అంత ఎత్తు లేచిపోయింది పైకి. అన్ని దిక్కుల్లోనూ కూడా పెద్ద వెలుగు వ్యాపించి అన్ని కనిపించినప్పుడు ఈ 2 వెలుగులు వచ్చే రాక్షసుని తాకినట్లున్నాయో ఇప్పుడు ఈ వెలుగులో చూస్తే ఏం కనిపించినాయట? ఆ వెలుగులు పెను కోరలై చీకట్లో వెలుగులలో కనిపించినాయి కానీ 2 పెద్ద కోరలు 2 నడుమ నీల ఆదీర్ఘ కోణంబుపై ఆ 2 కోరల మధ్యన పెద్ద ముట్టెట కొన్ని లోకాల పర్యంతం ఉన్నటువంటిది అడవి పంది ముట్టాను దాని మీద కోరలు కనిపించినాయట. హివిన్నెల్పెను సట్టలోక జలడిండీరాగ్ర రోచిర్లవ ప్రావీణ్యంబున ఉద్భుతగగన సారస్మేర గోళంబుగా తావుల్ కిమ్మె భయార్ద్ర హర్షమున గోదాదేవి హేరాధృతి. ఈ అడవి పంది ముట్టె ఈ సముద్రం నీళ్లలో పెట్టి బుడబుడబుడబుడా కొడితే బుడగలు ఇట్లా చిక్కుకుంటారు చూడండి. అలాగా లోకాలు కనిపించిపోయి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతున్నాయట లోకాలు. దాని మీద అలాంటి బుడగల్లో ఒక బుడగలాగా తాను కూర్చుంది పైన భూదేవి. ఎవరే తాను భూదేవి అని అప్పుడు స్ఫురణ వచ్చింది. అంతర్గంగన యజ్ఞ పిచ్చిల వరాహ ప్రౌఢ రూపం. అప్పుడు ఈ వరాహావతారం యొక్క మూర్తి రూపంగా వస్తూ చుట్టూ చూస్తే మరి తాను చిన్నదిగా ఉండి చుట్టూ ఉంటే ఎట్లా ఉందో ఆకారం ఏం కనిపిస్తుంది? అతి కష్టం మీకు తెలిసింది. వరాహావతారం ముఖ్య మీద తాను ఉన్నాను. రూపం ఘోణాంతస్యాసల సప్తమారుత పదవ్యావల్గరధ్వంబులం ప్రాంతోన్మీలిత భాను శీతకర తారాకోటి సప్తర్షి మార్గ అంతఃపత్తన సిద్ధ సాధ్య నర దేవానీక యజ్ఞాకృతులు. ఒక్క మాట నీళ్లలో ముంచి పైకెత్తిన ఆ ముత్య అని వదిలి ఊది బుడబుడబుడమని మళ్ళీ నీళ్లు లాగి ఊదేటప్పటికీ ఈ బుడగలు యువతలు కొట్టేసేసి భూలోకం దగ్గర నుంచి యక్షరక్ష సాక్షాది దేవాలయ లోకాల దాకా వచ్చి వాళ్ళ జీవుల దాకా వచ్చి ఆ జీవులు వాళ్ళ శతాబ్దాలు సహస్రాబ్దాలు వాళ్ళ జీవితాలు అవన్నీ వచ్చి మళ్ళీ గుర్రం లోపలికి వెళ్తున్నాయి. చూసింటే ఈయన ఆకారం ఈయన కళ్ళు భయంకరంగా ఉన్నాయి. మించికి ఆకురాతి పథమించడు తోరపు వెంట్రుకలు ఆ మెడ మీద వెంట్రుకలు ఆకాశాన్ని ఆకురాతితో రుద్దుతున్నట్టుగా కనిపించినట్టు దేవుడికి చూస్తే అడుగు పని మెడ మీద ఉన్నటువంటి వెంట్రుకలు. దిశ ఆ కంటకటం స్థలం దిక్కుల డొక్కల్లో పొడుస్తున్నట్టున్నాయట ఈ కోరలు చూస్తే. చటలు కందిన ఘుర్ఘురరావ ఘోణము మింటల మంటలు ప్రతిల నీచెడు రెప్పల కనురోయి. రెప్పలు ఇలా అంటూ ఉంటే నిప్పు రెప్పలు వస్తున్నాయట. ఆ రెప్పకి రాసుకున్నటువంటి కృష్ణకి అలా ఉందిట. మిన్ బంటిక యజ్ఞసూకర శుభ ప్రతిపాదక మూర్తి కనుగొనను. ఆకాశం ఎంత ఉందో అంత మొత్తం రూపం కనిపించింది. కనుగొని గోత తెలివి గని కన్నులు విప్పి నమస్కరింపగా కళ్ళు తెరిచేటప్పటికి మరి శ్రీరంగేశ్వరుడు తాను గోపాల్సిన తోటలో ఉండి పొరపాటున ప్రశ్న వేసాను నమస్కరించింది. ఒక మాట నమస్కరింపగా తెలుపుగు నవ్వురేఖ ముఖబింబ సుధారుచి నలుపు తెలుపుగా అనియను రంగమూర్తి. శ్రీరంగడు చిరునవ్వు ఉన్నదట. నవ్వితే పళ్ళు బయటపడ్డాయట. వాడు నల్లని రంగు కొంచెం తెల్లగా పలసపడ్డది. అలా నవ్వట. తెలుపగు నవ్వురేఖ ముఖబింబ సుధారుచి నలుపు తెలుపుగా అనియను రంగమూర్తి. మరి అప్పటి దానవు నేడు క్రొత్తగా మనమున నెంచుటేలా భయమంచుల లోల విలోచనాంచెలా. ఏది వాళ్ళ కొత్తగా ప్రశ్నిస్తూ ఉంటుంది. మరి ఎప్పటి దాంపత్యం ఎప్పటి వాళ్ళది
మరి లక్ష్మీదేవి ఎప్పటి నుంచో ఉంది అన్నారు, నాతో కాపురం ఎలా ఉంటుంది, ఈ ప్రశ్నలన్నీ పిచ్చి ప్రశ్నలు అని అన్నట్ట. ఎక్కడ వెళ్దాము? అప్పుడు లేత పచ్చిక బయళ్లను పువ్వుల తోటలందునం చప్పరమెక్కు మల్లె పొద ఛాయల కలవ కొలంకు దొడ్డులను చొప్పగున విహారముల సొంపుల ముంపుల తేల్చి సౌఖ్యములు సొప్పడ కూర్చినట్టి సొగసుల్ మది దోచిన నీకి వింతయో. ఈర్ష్య లక్ష్మీదేవి కలిగింది కదా. మరి ఆ వరాహావతారం యొక్క అవతారంలో మరి లక్ష్మీదేవి ప్రసక్తి లేకుండా నిన్ను ఒక్కతనే తీసుకుని మరి సముద్రం ఒడ్లే తిప్పాను, అరణ్యాలే తిప్పాను, పర్వతాలే తిప్పాను, లోయల్లో చూపించాను, సప్తలోకాలు చూపించాను. మరి ఆ అవతారం జన్మ జన్మ నీతో విహరించానా, సిగ్గులే అట్లా అడుగుతున్నావు అన్నట్టు. అది అవన్నీ తలుచుకుంటే నీకే తెలుస్తుంది నీ మీద నాకెంత ఆదరణ ఉందో అన్నాడు. ఆ అవతారమందు సిరినచ్చతని నిలిపిటి కన్మరంగుతు పాయక నీవు నేను కను పండువుగా విహరించి నింతగా పాయని గర్వమందిటి. అప్పుడు నువ్వేం చేసావో తెలుసా? లక్ష్మీదేవిని మళ్ళీ నేను ఆ జన్మ మొత్తం మీద చూడకుండా నీతోనే విహరించేటప్పటికీ నీకు గర్వం కలిగింది, ఆవిడ గొడవలు నీకు కలిగింది. మనం అంటే ఏమనుకున్నావు అన్నట్టుగా చూపించావు లక్ష్మీదేవి. పండిన ఈర్ష్య వహించి లక్ష్మిపై ఆయమ మద్వియోగభర మంది సురాప్తిని దాగి వీచి అయి పాలసముద్రంలో పాపం పాలసముద్రం అలలో అలాగే లీనమై ఉన్నది. అప్పుడు ఆ వాడు దుర్వాస మహర్షి శాపం చేత లక్ష్మీదేవి అందులో లీనమై ఉన్నది. నేను ఈ అవతారం ఎత్తినప్పుడంతా ఆ పైన నీ అనుభూతులందు కుసురించెను నా అవతార కారణ ప్రాయములైన లోక శుభవర్తన మార్గములెల్ల. నీకు ఈర్ష్యలు కలుగుతూ ఉంటాం, యువతల వీడెవడో ఋషిగాళ్ళు రావటం, ఎవరినోడు చేపించుకుంటాం, వాళ్ళ భూలోకంలో రాక్షసులు అంటాం, నేనేమో మరి ఇది ఫ్యాన్సీ డ్రెస్ వేసి భూలోకంలో ఏదో అవతారం ఎత్తడం, అడవి పంచి తలకాయ ఒకటి, మరి సింహం తలకాయ ఒకటి, ఇట్లా భూమి మీటికి నాటకాల కంపెనీల్లో దిగి రావటం. ఇదిగో ఇది బండి ఇట్లా నచ్చిపోయింది అని అడంతా. నేటికి పాయల పెండి పందిరుల సాగెను తత్పరిణామ రూప సంధాయకమైన యొక్క అవతార సుఖానుభవంబు వింతగా. చివరికి ఇక్కడ ఈ పెళ్లి పందిరి వేశాం, ఇటుపైన ఏమవుతుందో చూద్దాం, గోదా వైభవం అని చెప్పి గోదా వివాహం ఇక్కడ జరిగిందన్నట్ట. అని నా గోదయు పూదండ అతని మెడను నిలిపి మెచ్చుకు రేయెల్ల తలసుకొనియే 28వ రేయు పరమగోష్ఠి భక్తులకు సౌఖ్య సంపదలు పదిల పరచు. ఇది 28వ రోజు కథ. 29లో ఉన్న కథ కొంచెం అందించి మరి వీడు గర్వించాడు కదా, ఆ అవతారం మొత్తం నీకే అప్పచెప్పానని లక్ష్మికి మళ్ళీ కనపడలేదన్నా. ఆ మర్నాడు ఆవిడ అన్నదిట మరి ఆయన దగ్గరికి, స్వామి వరాహ రూపమున సాచిన ముద్దుల ముట్టే ఆ వరాహావతారం అయితే ఎంత ముద్దొస్తుంది చూశారు ఆ రోజున ముట్టే మీరు. లక్ష్మి కన్భ్రామితి వామి మ్రోల కనుపట్టుటకి ఇష్టము లేకపోయి ఆ మొహంతో లక్ష్మీదేవి కనిపించడం ఇష్టం లేక ఆ అవతారంతో నాతో తిరిగా చూస్తే చేతలు బాగుంటుంది అలా కనిపిస్తే ఇష్టం లేకపోయే ఆ మోమున నిలిపి ఆ మొగము ప్రొద్దులు గుచ్చని నీ దులీలనందేమీ తప్పు లేదనుకు ఈర్ష్య ధరాసతి పొందినందువే ఆ మొహాన పెట్టి విహరించి అవతారంలో నీటి తప్పేం లేదు, ఈర్ష్య పూజవి పడ్డది అని చెప్పి ఊరికి అరికథలు చెబుతావు ఎందుకయా అన్నాడు. కల్పనమ్ముల నింతటి కైతవమ్ము నిలిపి ఎదిరివారల పైన నిందమోపి నిన్న సాగించు కథకు పైకెన్ను తెలిపి నా కుతూహలమును దీర్ప నీకే తగును. ఏది మాట్లాడినా సరే కల్పనం చేస్తే ఇంత మోసం ఉంది నీలో అంటే దోషం అంతా అవతల వాళ్ళ మీద ఉన్నట్లు నువ్వు హెల్ప్లెస్ గా నిలబడ్డట్టు మాట్లాడతావు ఏం చెప్పినప్పటికీ కూడా. అందుకని ఇది ఆపేసేసి నిన్న ఎంతవరకు అయితే కథ చెప్పావో ఏం జరిగిందో చెప్పావు కదా, దాని తర్వాత కథ వేళ చెప్పమని అడిగింది.